SR9 న్యూస్ కి స్వాగతం. ప్రతి రైలు నందు సాధారణ బోగీలు పెంచాలి. ప్రధానమంత్రికి పోస్ట్ కార్డుల ద్వారా విన్నపములు పంపాలి. సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరిగిపండ్ల అశోక్ నేడు జగ్గయ్యపేట విచ్చేసిన సందర్భంగా పోస్ట్ కార్డు ఉద్యమం గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం ఫోరం చైర్మన్ పెంటి శ్రీనివాసరావు కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. ప్రతి రైలులో సాధారణ బోగీల సంఖ్యను 5కు పెంచాలని 5 సాధారణ బోగీల సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరిగిపండ్ల అశోక్ దేశవ్యాప్త ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించారు. 5 సాధారణ బోగీల సాధన కోసం ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా కోటి ఉత్తరాల గాంధీ మార్గంలో ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నట్లు అనధికార అంచనా ఉండగా ఈ ప్రయాణంలో జనరల్ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా అగమ్య గోచరంగా ఉంటుందని, సీట్లు తక్కువగా ఉండటం, బోగీల్లో స్థలం లేకపోవటం, తొక్కిల సలాటలు, గాయాలు, కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలై చిన్నారుల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ 152 సౌత్ బ్లాక్, రైసీనా హిల్స్, న్యూఢిల్లీ 110011 చిరునామాకు మన బాధను, డిమాండ్ను, అభిప్రాయాలని తెలుపుతూ ఉత్తరం రాసి పంపాలని కోరారు. నా పేరు డాక్టర్ అశోక్ పరిగిపండ్ల. నేను మహబూబాబాద్ నుంచి వరంగల్ ఒకరోజు వెళ్తున్న క్రమంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. నేను కోనార్క్ ట్రైన్కు ఎక్కి వరంగల్కు వెళ్ళాల్సిన సందర్భంలో ఒక దళిత స్త్రీ తన చిన్న పాపని చంకలో ఎత్తుకొని ఆ ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి బాగా హెవీ రష్ ఉండటం వల్ల ఆవిడ ట్రైన్ ఎక్కి కింద పడిపోయింది. సో ఆ కింద పడిపోయిన ఆ స్త్రీని నేను లేపి కొంత సహకారం చేసిన క్రమంలో ఆ పాపకి తలకు దెబ్బ తగిలి ఆవిడ మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్న క్రమంలో నేను వారించి నేను ఆవిడను పాప వాంతి చేసుకున్న క్రమం ఒక డాక్టర్గా నేను గుర్తుపట్టగలిగాను. ఏంటంటే అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వాంతిగా అనిపించింది. సో ఆ తర్వాత ఆవిడను ట్రైన్ ఎక్కేదాన్ని వారించి నేను కూడా ట్రైన్ వరంగల్ వెళ్ళే ప్రయాణాన్ని మానుకొని 108 వాహనాన్ని పిలిపించి ఆవిడను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. సో వెరీ 6th డే ఆ పాప చనిపోవడం జరిగింది. సో ది కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ హెడ్ ఇంజరీ. సో నాకు చాలా బాధ అనిపించింది. సో ఆ తర్వాత ఆవిడని కొంత కౌన్సిలింగ్ చేసి తన సొంత గ్రామం ఒక తండా ఉండే ఆ తండాకి పంపించడం జరిగింది. ఆ తర్వాత 16వ రోజు నాడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సారాంశం ఏంటంటే ఆ చంకలో ఉన్న పాప చనిపోవడం కాకుండా తను ప్రెగ్నెంట్ కూడా అన్నట్టు. సో ఆ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి గర్భంలో ఉన్న పిండం కూడా చనిపోవడం జరిగింది. సో ఈ రెండింటికి అంటే ఒక పుట్టిన బిడ్డ తర్వాత గర్భంలో ఉన్న పాప పిండం కూడా చనిపోవడానికి కారకులు ఎవరి, పాపం ఎవరిది అనేది నాకు చాలా బాధాకరం అనిపించింది. సో ఆ అంతర్మదనంతో కనీసం ఒక 4-5 రోజులు నిద్ర కూడా పట్టలేదు. ఏదో చేయాలి. ఇప్పుడున్నటువంటి 30 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి 2 సాధారణ బోగీలు అనే వ్యవస్థ ఇప్పుడున్నటువంటి సమాజానికి కోట్ల మంది పెరిగిపోయారు. సో ప్రతి స్టేషన్లో ఆ బోగీల కెపాసిటీ, ప్రతి బోగీ కెపాసిటీ 50 మంది ఉంది. సో ప్రతి స్టేషన్లో కొన్ని సందర్భాల్లో 50 మంది ఎక్కే సందర్భం ఉంటా ఉంది. సో ఆ క్రమంలో అనేక తొక్కిసలాటలు జరిగి చిన్నపిల్లలు ప్రమాదాల బారిన పడడం, సో ఇటువంటి చిన్నపిల్లలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. సో దీనికి అనేక ట్రైన్స్ వస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. వందే భారత్ లాంటి ట్రైన్స్ వస్తూ ఉన్నాయి. ఉన్న స్టేషన్ కాస్త మోడిఫై చేస్తున్నారు, కోట్ల రూపాయలు పెట్టి, మంచి సంతోషం. కానీ మనం కామన్ మెన్కి ఏం చేస్తున్నాం, సౌకర్యం ఏం చేస్తున్నాం? ఇవాళ ప్రపంచంలో ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఇండియా ఈజ్ 2nd బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో సాధారణ మనిషి అది తక్కువ ఖర్చుతో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వారికి ఉన్నటువంటి నిత్యావసరాల రీత్యా, ఉద్యోగ రీత్యా లేదా కూలి పని చేసుకోవడానికి అవసరాల రీత్యా ప్రయాణించే ట్రైన్ అనేది ఒక సాధారణమైనటువంటి ప్రయాణ సాధనం. సో దాంట్లో మనం 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో పెట్టినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి 2 సాధారణ బోగీలు కాకుండా బోగీలను పెంచితే కనీసం కొంతైన వెసులుబాటు సాధారణ మనిషికి ఉంటుందనేది నా అభిప్రాయం. సో దాంతో నేను బాగా ఆలోచించి ఒక దేశవ్యాప్త ప్రధానమంత్రి గారి దివ్య సన్నిధికి కామన్ పబ్లిక్ నుంచి ఒక విన్నపము ఉత్తరాల ద్వారా సో దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టడం జరిగింది. నేను తెలంగాణ వాసిని, వరంగల్ వాసిని. సో ఇప్పటికీ 12 తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 12 జిల్లాలు తిరుగుతూ నేను ప్రజలను సమాయత్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను చెప్తూ వాళ్ళతో ఉత్తరాలు రాయిస్తున్నాను. అంత మాత్రం కాకుండా ఈ మధ్యన నేను సూరత్ కూడా వెళ్ళి వచ్చాను. సో ఇవాళ మొట్టమొదటిసారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే జగ్గయ్యపేట అనే కేంద్రంలోకి నేను ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కావడం జరిగింది. సో మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మనం అందరం కూడా ఇది నా ప్రాబ్లం కాదు, మీ ప్రాబ్లం, మనందరి ప్రాబ్లం. సో దీని పట్ల ప్రజలను సమాయత్తం చేసి చైతన్యవంతం చేసి మీరు ఒక ఉత్తరం ముక్క రాయండి ప్రధానమంత్రి గారి దివ్య సన్నిధికి. అడ్రస్ కూడా మాకు గూగుల్లో దొరుకుతుంది. సో చాలా సింపుల్, ప్రధానమంత్రి గారి దివ్య సన్నిధికి 152 సౌత్ బ్లాక్, రాయసీనా హిల్స్, న్యూఢిల్లీ అనే అడ్రస్కి ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్గా ఉత్తరం రాసి వేయొచ్చు. మన అభిప్రాయాలని చాలా భయం లేకుండా తెలియజేయవచ్చు అని తెలియజేస్తుంది. ఈ చిన్న ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జియో ఎన్జిఓ కొలాబరేషన్ ఫోరం నుంచి ఫోరం చైర్మన్గా మేము ఆంధ్రప్రదేశ్లో అనేక సామాజిక కార్యక్రమాలు పనిచేస్తున్నాం. ఈ నేపథ్యంలో డాక్టర్ అశోక్ గారు ఈ ఉద్యమాన్ని మరి మా దృష్టికి తీసుకురావడం, ఇది ఆంధ్రాలో జగ్గయ్యపేట నుంచి ఎంట్రీ అవటం, మేము ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వాసిగా అలాగే జై హింద్ యువక మండలి అధ్యక్షుడిగా 30 ఏళ్ల నుంచి సామాజిక కార్యక్రమాల్లో పనిచేస్తూ సోషల్ యాక్టివిటీగా ఉన్నాము. ఇలాంటి చిన్న విషయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం, ప్రజల ద్వారా మరి ప్రభుత్వానికి అనుసంధానించే ప్రక్రియ, చిన్న కార్డు ఉద్యమం ఈ దేశవ్యాప్తంగా ఒక మంచి ఆలోచనని రేకెత్తించే విధంగా ఉంటుంది. ప్రతి చిన్న పని కూడా ఇది సూక్ష్మమైనటువంటి పనైనా తేలికైన పనైనా కూడా ఇది పెద్ద ఉద్యమంగా అవతరిస్తూ నేడు వీరు తీసుకున్నటువంటి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అర్థమైంది. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ రంగంగా రైల్వేని అత్యాధునికమైనటువంటి స్థాయికి తీసుకెళ్లే దశలో మరి కామన్ మ్యాన్ ప్రయాణం చేయాలంటే చాలా కష్టసాధ్యమైనటువంటి తరుణంలో కొన్ని బోగీలు మరి ఈరోజు జనాభా చూసుకుంటే 125 కోట్ల పై చెల్లుతున్నటువంటి జనాభాలో మరి పేదరికం అనేది పేదరికంగానే ఉంది, లేక ధనవంతులుగానే ఉన్నారు. ఈ పేదల గురించి ఆలోచించే ప్రక్రియలో ఇలాంటి సోషలిస్టులకి మన ఆంధ్రప్రదేశ్ తరఫున సంపూర్ణమైనటువంటి అవకాశాలు మరి మనం బాధ్యతలుగా నిర్వహిస్తూ మరి అలాగే పార్లమెంట్ సభ్యుల్ని, శాసనసభ్యుల్ని, అలాగే కామన్ మ్యాన్ అందరినీ కూడా ఈ యొక్క అంశాలను తీసుకెళ్ళడం కోసం మా వంతుగా ఏపీ నుంచి మేము ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఈ యొక్క ఉద్యమంలో మరి కామన్ మ్యాన్ అంటే నిత్యం పనులు చేసుకుని వెళ్ళే కూలీల దగ్గరికి వారి అవసరాలు, అలాగే తీర్థయాత్రకి వెళ్ళి పెద్ద మరి భోగిల్లో లేదా క్లాస్ 1 ఏసీల్లో వెళ్ళే పరిస్థితి లేని వాళ్ళని నేను ఢిల్లీ లెవెల్ కూడా వెళ్ళి చూశాను. కామన్ భోగిలో దాదాపు 50 కెపాసిటీ 100 కెపాసిటీ అంటే వందల సంఖ్యలో వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కుకుంటూ వెళ్ళే పరిస్థితిని కూడా నేను స్వయంగా చూశాను. కాబట్టి ఇట్లాంటి వాటిని ఈ యొక్క కార్డు ఉద్యమం ద్వారా ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వం ఆలోచన చేస్తూ కనీసం ఈ ఉద్యమంలో కొద్దిగైనా న్యాయం జరుగుతుంది, ఏదో ఒక కోణంలో ఖచ్చితమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఈ యొక్క అంశంలో ఇది పారదర్శకంగా ఉంది, కావాల్సినటువంటి అంశం ఇది కామన్ మ్యాన్కి నీడు ఉన్నటువంటి అంశం. కాబట్టి ఒక ఉదాహరణ కూడా చెప్పారు, జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది కేవలం మనకి దృష్టికి వచ్చింది కాబట్టి దృష్టికి రాని అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క రైల్లో కూడా ఆ యొక్క బోగీల సంఖ్యను పెంచే విధంగా అందరి మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎక్కువ ప్రజాప్రతినిధుల మీద రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ కానివ్వండి లేదా అసెంబ్లీలో కానివ్వండి ఈ యొక్క శాసన వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థలో నాయకుల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తూ అవసరమైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టే విధంగా మరి ఒత్తిడి తీసుకొచ్చి వారి యొక్క హామీలు తీసుకొని ఈ ఉద్యమాన్ని ఈ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో మా వంతుగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా